ఎక్కడో వందులు బురదలో దొల్లి అలాంటి ప్లేస్ చెప్పేవాడు ఆయన. అక్కడ అన్నానగర్ దగ్గర దాటిన తర్వాత అక్కడ వెళ్ళారు. అక్కడ తీసుకుంటే నువ్వు చూడు, నువ్వు నీకు ఎప్పుడన్నా మనకేంటంటే రేపే డబ్బులు వచ్చేసాను. ఓకే, ఇప్పుడు 100 రూపాయలు పెట్టామంటే రేపే రావాలి. అలా ఉంటే మనకి ఏదన్నా ఆయన ఎప్పుడో పైగా వెళ్ళి అటు చూస్తూ ఉంటే ఈ గార్బేజ్ అంతా తీసుకొచ్చి వేసేసి డంప్ యార్డ్ లాగా, గార్బేజ్ డంప్ యార్డ్స్ అవి, దాని పందులు తర్వాత అది స్మోక్ కాల్చి ఏదో భయంకరంగా ఉండేది ఆ ఏరియా. అలాంటి ఏరియా చెప్పారు దాని పక్కన. అది అంటే ఎట్లా అసలు అదే ప్లేస్ ఇప్పుడు మీకు 1 ఎకరం కొనాలంటే కూడా 30 crores. అది 1 ఎకరం 30-40 crores. చాలా ఉంది. అయితే ఒకటి మాత్రం నేర్చుకోలేదు. నేను కూడా ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేయడం, డబ్బులు సంపాదించడం అన్నీ జరిగింది, కానీ ఆయనలాగా బిజినెస్ ఉమెన్ అవ్వలేకపోయాను. అదొకటే బాధ. వాళ్ళు ఎంత చెప్పినా నేను వినలేదు. నాకు ఆయన చాలా చెప్పేవారు. అంతకుముందు నాతో పాటు మా హీరో శోభన్ బాబు గారు వారు చెప్పేవారు. వారితో కూడా ఎక్కువ సినిమాలు నేను యాక్ట్ చేశాను. వారు చెప్పినా అర్థం కాలేదు. అంటే వాళ్ళకి ఏదో పెద్ద తెలియలేదు ఏమిటో. అంటే వీళ్ళందరూ ఎక్కడ చూపించేవారంటే అడవులు, కొండలు అలాంటి చోటు చూపించి ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుందని అనుకునే. వీళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు. అసలు ఎవరన్నా పోయి ఇక్కడంతా కొంటారా అని. చూడండి ఇవాళ మురళీమోహన్ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ